ఊర్లో ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసో రైతు భరోసా కేంద్రం అసోంటిదో అంగన్వాడీ అసోంటిదో కట్టుడు పాపం తాగుబోతులకు పండగ లెక్కనే అవుతుంది. బార్లల్లో సిట్టింగ్ వేస్తే ఏముంటుందిరా, ఇగో గీ బిల్డింగ్లలో సిట్టింగ్ వేస్తే మస్తు మజా ఉంటుంది అన్నట్టే పోయి తాగుతుంటారు. తాగినాక ఊకుంటారా, సీసాలు వాళ్ళకు కొడతారు, సర్కారు బిల్డింగు తలుపులు కిటికీలు ఇరగొడతారు, అంగడంగడ ఆగమాగం చందనం చేస్తుంటారు. అసోంటి ఆవారగాళ్లకు గీ పోలీస్ సార్ గబ్బర్ సింగ్ లెక్క ఎసోంటి ట్రీట్మెంట్ ఇచ్చిండో చూడుర్రి. పబ్లిక్ ప్లేసులల్లా పాడు పనులు చేసుకుంటా ఇప్పటికే కొంతమంది కోతుల నుంచి మనుషులు వచ్చిరన్నదాన్ని గుర్తు చేస్తుంటారు. గట్లనే గుళ్ళు బళ్ళు ఆఫీసులన్న తేడా లేకుండా జాగా మంచిగా కనిపిస్తే అయిపోయా మాపడి పొద్దుకు మందు సిట్టింగ్ లేసి అంగడి చేస్తుంటారు. తాగినాక ఆ సీసాలను ఎంట తెచ్చుకున్న స్టఫ్ కవర్లను ఆనే వాడేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా సీసాల వాళ్ళకు కొట్టి అంగడి చేస్తుంటారు. అంతటి చేసినట్టే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బురుగుపూడి కాడ కొంతమంది గుడి పక్క పంటే ఉన్న రైతు భరోసా కేంద్రంలో రోజు అర్ధరాత్రి దాకా తాక్కుంటా అంగడి చేస్తున్నారట. ఇక అట్లకెళ్ళి ఎవరైనా పోదామంటే భయపడతాడు చేస్తున్నారట. నిత్యం తాక్కుంటా పేకాడుకుంటా అంగడి చేస్తున్నారని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చిరట ఊరోళ్ళేవలో. ఇక ఎంబడే పోలీసు వాళ్ళు పోయి నలుగురిని అరెస్ట్ చేసి లోపడేసిరు. తెల్లారి మళ్ళా అదే ఊరికి సిఐ సారు సీదా పోయిండు. రైతు భరోసా కేంద్రం కాడ తాయి పడేసిన మందు సీసాలు, తినిపడేసిన స్టఫ్ కవర్లు, తినిపడేసిన గుట్కాలు, వాడిపడేసిన పేక ముక్కలను చూసి ఆడున్నోళ్ళను పిలిచిండు. గంట సేపట్ల ఈడేం చెత్త కనబడద్దు, మొత్తం ఏడి కాడ ఏరి పడేయాలి అని గబ్బర్ సింగ్ టైపులో వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకే చూడురి ఎట్లా ఏరి పడేసిరో. ఇక ఊరి పెద్దోళ్ళని పిలిచి మీ ఊరు మీరే సాపుకుంచుకోవాలి, గవర్నమెంట్ ఆఫీసులకు తాళాలున్నాయి, తావు మంచిగా ఉన్నది కదా అని తాయి తందనాలాడి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తోలు తీస్తామన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు సిఐ సారు. ఇక సిఐ సార్ వచ్చి ఊర్లో తాగుబోతులకు ధమ్కి ఇచ్చింది చూసి ఊరోళ్ళు సార్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ అని సర్కారులు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంటే ఇక కొందరు జనాలేమో గీతీర్లా చేయబట్టే.